మంచు విష్ణు, మంచు మనోజు, లక్ష్మి, మంచు లక్ష్మి కూడా ఉంది. ముగ్గురు. మోహన్ బాబు గారు సినిమా ఫీల్డ్ కి వచ్చారు. బ్రహ్మాండంగా ఆయనకి అవకాశాలు వచ్చినాయి. పెళ్లి చేసుకున్నారు. మోహన్ బాబు గారు కూడా క్యాస్ట్ పరంగా వచ్చింది. ఎవరిచ్చారంటే వినండి ఫస్ట్, నేను చెప్తున్నా. మోహన్ బాబు గారు సినిమా ఫీల్డ్ లో వచ్చారు. ఆయన కమ్మ క్యాస్ట్ చెందిన వ్యక్తి. మోహన్ బాబు గారు కమ్మ క్యాస్ట్. ఆయన సినిమా ఫీల్డ్ లో వచ్చారు. దాసనారాయణ గారు పరిచయం అయ్యారు. దాసనారాయణ గారు కాపు క్యాస్ట్. కానీ దాసనారాయణ గారి భార్య కమ్మ. ఇప్పుడు క్యాస్ట్ లేదు. దాసనారాయణ గారి భార్య కమ్మ క్యాస్ట్. దాసనారాయణరావు గారి భార్య కమ్మ క్యాస్ట్. ఆమె ఇతను అక్క అక్క అని చెప్పేసి దాసరి పద్మ ఆమె పేరు దాసరి పద్మ గారు. మోహన్ బాబు గారు దాసరి అక్క అక్కయ్య అక్కయ్య అని చెప్పేసి దాసరి పద్మ గారు ఎమ్మడబడేవాళ్ళు. అక్క అక్క అని చెప్పేసి సొంత తమ్ముళ్ళగా ఆయన చూసుకునేది. వాళ్ళిద్దరి మధ్య అక్క తమ్ముడి సంబంధం ఉంది. ఆ విధంగా అంత క్లోజ్ ఉండడం వల్ల ఇక తన భార్య చెప్పింది కాబట్టి సహజంగానే అవకాశాలు ఇచ్చేవాడు ఆయన దాసనారాయణ గారు. సో ఖచ్చితంగా అక్కడ ఉంది ఉన్నది డెవలప్మెంట్ కూడా. మంచు మనోజ్ విష్ణు గారి గొడవ ఏంది అసలు సార్ ఇది కానీ సార్ రీసెంట్ గా మంచు మనోజు గేట్ దగ్గర నుంచి పంది పిల్లలోడా అన్నాడు. ఎవరిని అన్నాడు? మంచు విష్ణు అన్నాడు. ఎవరిని అన్నాడు? మంచు విష్ణు లేడు అక్కడ. మోహన్ బాబు మీడియానే కొట్టాడు. ఉన్నాడో లేదో తెలియదు కదా. మళ్ళీ జరిగింది కదా రీసెంట్ గా. లేదండి వాళ్ళ గొడవ ఏంటంటారు? బాబు గారు వచ్చినప్పుడు అతనికి ఇద్దరు కుమారులు కుమార్తె చక్కగా కూడా జీవితం గడుపుతుండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి ఒక రెడ్డి గారు ఉండేవారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా అతని ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళ కూతురే ఇప్పుడు మంచు మనోజు భార్య. ఆ పేరేంది? మంచు మనోజు వాళ్ళ కర్నూలే. వాళ్ళు రెగ్యులర్ గా వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు నాగిరెడ్డి వాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నా. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు సినిమా ఫీల్డ్ సంబంధమే లేదు కాదు. వీళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి వచ్చేవాళ్ళు. వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేది వీళ్ళ నుంచి ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్షిప్ ఉండేది. ఆ పిల్లలు కూడా వీళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవాళ్ళు. ఎవరు? మంచు విష్ణు, మంచు మనోజు. ఆమె ఇప్పుడు ఆ భార్య పేరేంటి? మంచు మనోజ్ వాళ్ళ భార్య ఆ అమ్మాయి. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవాళ్ళు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కలిసి ఆడుకునే క్రమక్రమంగా కూడా మంచు మనోజు ఆ అమ్మాయిని లవ్ చేశాడు. ఇప్పుడు అతను ఆ పేరేంటి? పేరు గుర్తు. మంచు మనోజ్ భార్య పేరేంటి? చిన్నప్పటి నుంచి కూడా మంచు మనోజు ఆమె మధ్య లవ్ ఉంది. చిన్నప్పటి నుంచి లవ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య ప్రేమ ఉంది. ప్రేమ ఉన్న తర్వాత ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఆ ప్రేమ ఏ స్థాయికి వచ్చిందంటే పెళ్లి చేసుకోవాలనే స్థాయికి వచ్చింది. అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రపోజ్ చేసినప్పుడు మోహన్ బాబు గారు ఒప్పుకోలేదు. మనం కమ్మ క్యాస్ట్, వాళ్ళు రెడ్డి క్యాస్ట్, ఇది అవ్వదు. ఎందుకంటే వాళ్ళు మనకి మంచి ఫ్రెండ్స్. రాజశేఖర రెడ్డి, మోహన్ బాబు బానే. తర్వాత స్టెప్ అది. ఫస్ట్ ఒప్పుకోలేదు ఆయన. ఈ పిల్లోడి పెళ్లికి ఒప్పుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మన ఇమేజ్ చెడిపోతుంది. అమ్మాయి వాళ్ళు మనకి మంచి కావాల్సిన వాళ్ళు. పెళ్లి అనేది అవ్వదని ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేశారంటే అమ్మాయికి వేరే పెళ్లి చేశారు. అబ్బాయికి వేరే పెళ్లి చేశారు. మనోజ్ కూడా వేరే పెళ్లి చేశారు. మనోజ్కి వేరే పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేశారు. కానీ ఏమైందంటే వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ బలమైంది. ఆమె ఏం చేసింది? తన మొగుడికి విడాకులు ఇచ్చేసింది. మంచు మనోజ్ తన పిల్లకి విడాకులు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు అది ప్రేమ గొప్ప విషయం కదా. కాదండి, కరెక్ట్ అండి మీరు అనే పాయింట్ నేను ఏకీభవిస్తాను. ఏది మంచు మనోజ్ క్యాస్ట్ అని చెప్పి మన కంపోలో చేసి మొదటి పెళ్లి చేసినారు. మరి విష్ణు అలా భార్య ఉంది కదా, ఆమె ఏ క్యాస్ట్? ఆమె రెడ్డి క్యాస్ట్. ఆ టైంలో ఆయన మైండ్ సెట్ అలా ఉంది. తర్వాత కాలంలో ఆయన గమనించింది ఏంటంటే హీ వాంట్ మనీ. అది డబ్బు. తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ టైంలో కొంత మోహన్ బాబు గారు కొంత సఫర్ అయ్యారు. సో మనకి ఏంటంటే మనీ సపోర్ట్ కావాలని చెప్పేసి అప్పుడు కూడా ఆమె రెడ్డి అయినప్పటికి కూడా క్రిస్టియన్, ఆమె హిందూ కూడా కాదు,
అయినప్పటికీ కూడా డబ్బు అనేది కూడా ఒక కారణమే. ఆమెని మంచు విష్ణుకి పెళ్లి చేశారు. అదృష్టవశాత్తు వాళ్ళు చాలా బాగా ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు. ఆమె ప్రతిరోజు కూడా బైబిల్ తీసుకొచ్చి మంచు విష్ణు తల కింద పెడుతుంట పిల్లో కింద. ఆయనకి ఇష్టం లేదు ఆ విషయం, అయినా కూడా గౌరవిస్తున్నాడు. మా స్టఫ్ మాకు వచ్చింది స్నో ఫ్యామిలీ నుంచి. నెక్స్ట్ అక్కినేని